హాయ్ అండి, శ్రీ వరమిచ్చిన వంటకి స్వాగతం. ఇంతవరకు మన ఛానల్లో ఆంధ్ర స్పెషల్ వంటలు, పిండి వంటలు ఎలా తయారు చేయాలో చూసాం కదండి. ఈరోజు మన స్పెషల్ వీడియో కన్నడ స్పెషల్ వాంగీబాత్. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. దానితో పాటు ఇంట్లోనే చాలా సింపుల్గా వాంగీబాత్ పౌడర్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా క్లియర్గా చూపించడం జరిగిందండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో స్పెషల్ వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవారి మెచ్చిన వంట. ముందు మనం వాంగీబాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. వాంగీబాత్ పౌడర్ కావలసిన వస్తువులు: 1 టీ స్పూన్ మెంతులు, దాల్చిన చెక్క, 3 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా కరివేపాకు, 20 కాశ్మీరీ మిర్చి, 6 గుంటూరు మిర్చి, అరకప్పు ధనియాలు. కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు తల 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 10 మిరియాలు, 1 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా ఇంగువ, అరకప్పు ఎండు కొబ్బరి పొడి. ముందు మనం వాంగీబాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం వెడల్పుగా లోతుగా ఉన్న ఒక మూకుడు పెట్టుకోవాలి. దానిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కగానే మెంతులు వేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాలి. కొద్దిగా వేడెక్కిన తర్వాత యాలకులు, లవంగాలు వేసుకుని వేయించుకోవాలి. అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మరీ పూర్తిగా వేగిపోని అవసరం లేదండి. ఒకదాని తర్వాత ఒకటి కొద్దిగా వేడెక్కగానే వేసుకోవాలి. అన్నీ వేగడానికి సమయం పడుతుంది కదా. తర్వాత కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేగగానే కాశ్మీరీ మిర్చి, గుంటూరు మిర్చి 2 వేసుకుని వేయించుకోవాలి. ఈ పౌడర్కి స్పెషల్ ఇంగ్రీడియంట్ కాశ్మీరీ మిర్చి. అసలు కూడా స్కిప్ చేయొద్దండి. మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ కాశ్మీరీ మిర్చి వాడుకోవడం వల్ల పౌడర్కి మంచి రంగు వస్తుందండి. దాంతోపాటు కమ్మటి రుచి కూడా ఉంటుంది. మిర్చి వేగగానే ధనియాలు వేసుకుని వేయించుకోవాలండి. ఈ ధనియాలు ఎక్కువగా వేయడం వల్ల పౌడర్కి మంచి సువాసన వస్తుంది. ధనియాలు సగం వేగగానే కందిపప్పు, మినప్పప్పు, శనగపప్పు వేసుకుని వేయించుకోవాలండి. అన్నీ ఒకేసారి వేయించడం కష్టంగా అనిపిస్తే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు. ఇక్కడ కందిపప్పు వేగడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కందిపప్పు వేగగానే జీలకర్ర వేసుకోవాలండి. మిరియాలు కూడా వేసుకుని వేయించుకోవాలి. చివరిలో గసగసాలు వేసుకోవాలండి. ఎక్కువసేపు ఉంచకూడదు. 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గసగసాలు 1 నిమిషం అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాకనే వేసుకోవాలండి. పోపు వేడికి ఎండు కొబ్బరి పొడి వేగిపోతుంది. అంతా కూడా ఒకసారి కలుపుకుని చల్లారాక మాత్రమే మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కూర కోసం కావలసిన వస్తువులు: 1/2 కిలో వంకాయల్ని ఇలా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా వేరుశనగ గుళ్ళు, చిన్న కప్పు ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా జీడిపప్పు, కొంచెం కరివేపాకు. కొంచెం చింతపండు తీసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. ఒక మూకుడు పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని, నూనె వేడెక్కగానే ఆవాలు, వేరుశనగ గుళ్ళు వేసుకుని వేయించుకోవాలండి. ఆవాలు, వేరుశనగ గుళ్ళు వేగగానే కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకు వేగగానే వంకాయ ముక్కలు వేసేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసి వంకాయ ముక్కలను మగ్గనివ్వాలండి. మూత పెట్టకూడదు. వంకాయ ముక్కలు కొంచెం మగ్గగానే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. వంకాయ మగ్గగానే చింతపండు రసం వేసుకోవాలండి. చాలా కొద్దిగా బెల్లం వేసుకోవాలి. చింతపండు రసం వేశాక 1-2 నిమిషాలు మగ్గనివ్వాలండి. చివరిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి. కొద్దిగా ఒకసారి అంతా కూడా కలిపేయాలి. ఇప్పుడు ఈ కూరలో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ వేసుకోవాలి.
4 నుంచి 5 స్పూన్ల వాంగీబాత్ పౌడర్ వేసుకుని కలుపుకోవాలి. ఈ పౌడర్ మీరు తినే ఘాటును బట్టి వేసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు, లేకపోతే తగ్గించుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అన్నం ఉడికించుకుని రెడీగా పెట్టుకోవాలండి. దానిలో మనం ప్రిపేర్ చేసుకునే కర్రీ మొత్తాన్ని వేసేసుకోవాలి. కూర మొత్తాన్ని అన్నానికి పట్టే విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు జీడిపప్పు వేయించుకోవాలండి. కొద్దిగా నెయ్యి వేసుకుని అది కరిగాక జీడిపప్పు వేసుకోవాలి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా వేగగానే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. పైన గార్నిష్ కోసం జీడిపప్పు కరివేపాకుతో చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఘుమఘుమలాడే వాంగీబాత్ రెడీ అయిపోయింది. మిగిలిన పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. చూశారు కదండి, కన్నడ స్పెషల్ వాంగీబాత్ని మనం కూడా మన ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, ఈ పౌడర్ని ఇంకా ఏ కూరల్లో వాడుకోవచ్చో రాబోయే వీడియోల్లో చూద్దాము. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీవర్మిచిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.